ఓ వృద్ధుణ్ణి భార్య ఓ కోరిక కోరింది. మంగళసూత్రం కొనిపించమని అడిగింది. ఆ పెద్దాయన భార్య కోరికను కాదనలేకపోయాడు. రూపాయి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని షాప్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ కళ్ళు చెమర్చే సంఘటన చోటు చేసుకుంది. తెల్ల ధోతి, కుర్తా, టోపీ ధరించి ఉన్న ఓ పెద్దాయన ఓ గోల్డ్ షాప్ కి తన భార్యతో వచ్చాడు. వారిని చూసిన షాపు సిబ్బందికి వాళ్ళు అక్కడికెందుకు వచ్చారో అర్థం కాలేదు. ఏదైనా సాయం కోసం ఆ వృద్ధ దంపతులు వచ్చారు అని అనుకున్నారు. అయితే ఆ పెద్దాయన తన భార్యకు మంగళసూత్రం కొనడానికి వచ్చానని షాపు సిబ్బందికి చెప్పాడు. ఆ పెద్దాయన 93 ఏళ్ల వయస్సులో తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఆ షాపు యజమాని కరిగిపోయాడు. భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వృద్ధుడికి మంగళసూత్రాన్ని కేవలం 20 రూపాయలకే ఇచ్చేశాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ మహారాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. అంబోరా జాహిర్ గ్రామానికి చెందిన షిండే భార్య శాంతాబాయితో కలిసి పండర్పూర్ ఆలయానికి కాలినడకన బయలుదేరాడు. పాదయాత్ర చేస్తూ వెళ్తున్న వారికి దారిలో ఉన్న ఓ గోల్డ్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్లి తన వద్ద 1120 ఉన్నాయని, గత నెల రోజులుగా వీధుల్లో భిక్షాటన చేసి సంపాదించిన డబ్బుతో తాను తన భార్యకు మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని పెద్దాయన షాప్ ఓనర్కి చెప్పాడు. భార్యపై ఆయన ప్రేమ, మాటలు, నిజాయితీ షాపు సిబ్బందినే కాదు యజమానిని కూడా కదిలించేశాయి. దీంతో ఆ జంటకి నచ్చిన మంగళసూత్రాన్ని కమ్మలతో సహా అందజేశాడు జ్యువెలరీ యజమాని. వారి డబ్బులను తిరిగి చేతిలో పెట్టి కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ఇది వారి ప్రేమకు తన తరపున ఆశీర్వాదం అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు ఆ షాప్ ఓనర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంట చూపించిన ప్రేమ మిగిలిన సమాజానికి ఆదర్శం. ఏజ్ తో సంబంధం లేకుండా అర్థం చేసుకునే మనసులుంటే పెళ్లి అనేది జీవితాంతం చిరస్మరణీయ బంధమని ఈ జంట మరోసారి ప్రపంచానికి చూపించింది.